రుణమాఫీ అనేక మంది రైతులకు రాలేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు 3 విడతలుగా రుణమాఫీ అమలు చేసింది. కానీ రుణమాఫీ అనేక మంది రైతులకు రాలేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మొదటి విడత, 2వ విడత రుణమాఫీ కాని రైతులు ఫిర్యాదులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ 2 లక్షల్లోపు రుణం ఉన్న వారందరికీ పూర్తయినందున రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారుల వద్ద ప్రత్యేక కౌంటర్లలో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు చేసిన రైతులందరికీ స్పెషల్ వెరిఫికేషన్ చేయనున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లలో తప్పులతో పాటు ఇతర సవరణలతో రుణమాఫీ పొందని వారికి స్పెషల్ వెరిఫికేషన్ ద్వారా అర్హులందరికీ రుణమాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.